ఈరోజైతే మనం ఈ ఫార్మర్లో చూపించిన విధంగా వైండింగ్ అయితే చేసుకోబోతున్నాము. మనకి చాలాసార్లు చూసుంటాము మోటార్లు అయితే కంపెనీ వైండింగ్ మనం కాలిపోయింది తీసేటప్పుడు ప్రతి వైండింగు ఎక్కడ కూడా జాయింట్ లేకుండా మొత్తం వైండింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. అది వచ్చేసి కేవలం ఫ్యాక్టరీలో మిషన్ల వల్లే జరిగిద్ది. మనమైతే అదే వైండింగ్ని మన షాప్లోనే అలాగే చేసుకోవాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఫార్మర్ని యూజ్ చేయాలి. ఇదైతే మనమే రెడీ చేసుకున్నాము. ఇదంతా వుడ్డు. మనం ఈ విధంగా వైండింగ్ చేసుకునేటప్పుడు ముందు 7 నోమాక్స్ పేపర్ అయితే మోటార్కి పెట్టుకోవాలి. తర్వాత మనం అయితే వైండింగ్ కంటిన్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఆ లూప్ అయితే పైన రింగ్ కొట్టున్నాం కదా, ఆ లూప్ ఏ డైరెక్షన్లో ఉందో చూసుకొని, అది నా వైపు ఉంది. ఇంకా ప్రతిసారి మోటార్ మొత్తం కంప్లీట్ అయినంత వరకు ప్రతి చిన్న కాయల్లో, అది బాటం కాయలు అంటారు, ప్రతి బాటం కాయల్లో మనకి అదే డైరెక్షన్ వచ్చేటట్టు చూసుకుంటూ వైండింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి దాంట్లో మనమైతే 3 సెట్లు అయితే చుట్టుకోవాల్సి వస్తుంది ఈ ఫార్మర్ మీద. ప్రతి సెట్లో మనకైతే 4 చిన్న సెట్లు అయితే ఉంటాయి. ప్రతి చిన్న సెట్లో 3 కాయలు అయితే ఉంటాయి. ఇదైతే పిచ్ వచ్చేసి 1 to 5, 1 to 7, 1 to 9 అయితే వచ్చింది. ఈ విధంగా మనం వైండింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. 1 to 5 నుంచి 1 to 7, 1 to 9 ఎందుకు వస్తుంది అంటే మొత్తం 36 స్లాట్లు అయితే ఉంటాయి. మనం 1 to 5, 1 to 7, 1 to 9 చేసుకున్నామంటే మనకి 36 స్లాట్లు. ప్రతి సెట్లో 4 చిన్న సెట్లు వస్తాయి కాబట్టి అవి 1 to 9 కవర్ చేస్తాయి కాబట్టి 36 స్లాట్లు సరిపోతాయి. అందువల్ల ఈ టైప్ ఆఫ్ వైండింగ్కి ఈ పిచ్ అయితే వస్తుంది. మనం ఈ టైప్ ఆఫ్ వైండింగ్ చేసుకుంటే మనకైతే మోటార్ అనేది స్పీడ్గా కూడా కంప్లీట్ అయిపోయిద్ది. మనకి తొక్కే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి ప్రెజర్ కూడా తక్కువ పడుద్ది. సాదా కాయిల్ వైండింగ్ అని చూసుకున్నామంటే మనం వైండింగ్ చేసేటప్పుడు ప్రతిసారి ఈ పక్క కింద పక్క ఫ్రీగా అయితే వెళ్ళేది, కానీ పై పక్క మనం ఖచ్చితంగా తొక్కుతూనే ఉండాలి. ఈ వైండింగ్లో వచ్చేసి మనం తొక్కేది చాలా తక్కువ ఉంటుంది, మనం ఫ్రీగా ఎక్కించేదే ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా ఈ వైండింగ్ అయితే చేస్తుంటాను. ఇది 3 HP మోటార్కి అయితే కొద్దిగా డిఫికల్ట్ అవుద్ది, ఎందుకంటే ఫార్మర్లు అనేది జామ్ అవుతాయి. మనమైతే చుట్టుకున్న వైండింగ్ని బయటకైతే తీయలేము. నేను 3 HP మోటార్ వచ్చిందంటే సాదా కాయిల్ వైండింగ్లో నేను మ్యాక్సిమం దానికి సాదా కాయిల్ వైండింగే చేస్తాను. సాదా కాయిల్ వైండింగ్లో కూడా ఎక్కడ జాయింట్ లేకుండా, కనెక్షన్ అయితే కొట్టకుండా ఇలాగే చేస్తాను. అది కూడా ఉంది, కావాలంటే చూడండి. స్టెప్ కాయిల్లో వచ్చేటప్పటికి ఇదైతే స్టెప్ కాయిల్ 5 HP మోటార్కి అయితే ఫార్మర్లు ఎటువంటి జామ్ అవ్వకుండా నీట్గా అయితే వైండింగ్ బయటకు కాయిల్ చుట్టుకునే బయటకు వచ్చేస్తాయి. అందుకని దీంట్లో అయితే నేను స్టెప్ కాయిల్ వైండింగ్ అయితే చేస్తాను. 3 HP మోటార్కి మధ్యకి సాదా కాయిల్ వైండింగ్లే చేస్తాను. అందువల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి 1 to 7 అయితే తొక్కుంటున్నాను. దీనికి కూడా 5 నోమాక్స్ పేపరే పెట్టుకుంటాను. మనం అయితే డైరెక్షన్ చూసుకుంటూనే ప్రతిదీ ఒకే డైరెక్షన్లో రొటేట్ అవుతూ చూసుకుంటూ మనం వైండింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎంత నీట్గా కిందకైతే ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే కాయలు మనకి ఇంకా ఫ్రీగా ఎక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకని బాగా డౌన్ చేసుకోవాలి. చూడండి, ఆ 3 స్లాట్స్ ఖాళీ స్లాట్స్ నీట్గా కనిపిస్తున్నాయి. అట్లా చేసుకుంటేనే మనకి నెక్స్ట్ కాయలు అయితే ఫ్రీగా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే దానికి అలాగే ఫస్ట్ పెట్టుకున్నట్టు మనం అయితే సెంటర్ పేపర్ అయితే పెట్టుకోవాలి. సెంటర్ పేపర్ నేను ప్రతిసారి చాలామంది లెంత్ పెట్టుకుంటారు, అది కాక 3+ పేపర్ అయితే పెట్టుకుంటారు. నేనైతే కరెక్ట్గా 5 నోమాక్స్ పేపర్ పెట్టుకొని కరెక్ట్గా కోర్ ఎంత సైజు ఉందో అంత సైజే పెట్టుకుంటాను. లేదంటే మనం పేపర్ పెట్టుకున్నాం కదా, కోర్ పేపర్ సైజే పెట్టుకుంటాను లెంత్. ఎందుకంటే మనం మళ్ళీ సైడ్ సపరేట్ పేపర్ పెట్టేటప్పుడు మనం డీప్గా దాన్ని లోపలికైతే పంపించలేము, అవైతే చాలా అడ్డుపడుతుంటాయి. నేను అందుకని చెప్పేసి పెద్ద మోటార్లకి అయితే మనం పెట్టేటప్పుడు అయితే మనకు ఫ్రీగా ఉంటుంది, కానీ చిన్న మోటార్లకి అయితే పెట్టేటప్పుడు బాగుండదు. అందుకని నేను అవి పెట్టుకుంటాను.
అదీగాక నేను సైడ్ సపరేట్ పేపర్ వచ్చేసి 10 నోమెక్స్ పేపర్ అయితే పెట్టుకుంటాను. నాకైతే కొద్దిగా కన్వీనియంట్గా ఉంటాయి, మనకి ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉంటాయి, అందుకని అవి పెట్టుకుంటాను. ఇదైతే 1 to 9. ఇక్కడి వరకు అయితే ఒక సెట్ అయితే కంప్లీట్ అయింది. మనం అయితే కొద్దిగా గట్టిగా కొట్టాలనుకుంటే ఇలాగ రబ్బర్ హ్యామర్తో అయితే కొడితే మంచిది. ఇన్సులేషన్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. లేదంటే మన ఫింగర్స్తోనే కొద్దిగా గట్టిగా ప్రెస్ అయితే చేసుకోవాలి. దీని తర్వాత మనం చూసుకున్నట్టే నేను నెక్స్ట్ కాయిల్ ఎక్కించుకునేటప్పుడు చూడండి, టాప్ కాయిల్లో ఫస్ట్ సెట్లో వచ్చేసి చిన్న కాయిల్ బాటమ్ కాయిల్ అయితే రింగ్ అయితే వచ్చింది, అది కనెక్షన్కి అయితే వెళ్ళిద్ది. అదీగాక ఫస్ట్ కాయిల్ తొక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కనెక్షన్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వైండింగ్కి మనకి పత్తి కాయలు అక్కడికైతే వచ్చేస్తాయి కనెక్షన్ వైర్లు. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ సెట్లో వచ్చేసి మనకి టాప్ కాయిల్లో ఉండే వైర్ అయితే లూపు మిగిలి ఉంది. ఆ లూపే మనకి జాయింట్ అయిపోయిద్ది. నెక్స్ట్ కాయిల్కి జాయింట్ అంటే దాంట్లో నుంచి వచ్చి దానికి కలిసి అయితే పోయిద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మళ్ళీ చిన్న కాయిల్ నుంచే స్టార్ట్ చేయాలి. చిన్న కాయిల్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ కాయిల్ ఉండే లూపు మన వైపు ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో నుంచి మిగిలిన వైరు నెక్స్ట్ కాయిల్ నుంచి వచ్చి ఉందో లేదో చూసుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. మన వైపు ఉండే వైర్ నుంచే స్టార్ట్ చేయాలి. ఇది కూడా 1 to 5, 1 to 7, 1 to 9. కానీ ఇక్కడ చూడండి, నేను 1 to 5 పెట్టుకున్నా కూడా నెక్స్ట్ 2 హోల్స్ అయితే ఖాళీగా ఉంచుకున్నాను. ఎందుకంటే అక్కడ 1 to 9, 1 to 7, 1 to 9 అయితే అక్కడైతే వస్తాయి. అందుకని ఖచ్చితంగా మనం వాటికి ప్లేస్ ఉండిచ్చి నెక్స్ట్ కాయిల్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ కాయిల్ స్టార్ట్ చేసుకున్నప్పుడు 1 to 5కి చూడండి, లూపులు మెయిన్గా చూసుకుంటూ వెళ్ళాలి. కనెక్షన్ వైర్ ఉండేటట్టయితే మన పక్క ఉండాలి. లూప్లో నుంచి వేరే కాయిల్లోకి దాంట్లో ఉండే సెట్లు వేరే కాయిల్లోకి వెళ్ళేదైతే అవతల పక్క అయితే చూసుకుంటూ మనం అయితే తొక్కుకోవాలి. నేనైతే చాలామంది ఎలా చేసుకుంటారో తెలియదు కానీ వైర్ ఎత్తుకునే పుల్లని నేను లెంత్గా అయితే చేసుకోను, షార్ట్గా చేసుకుంటాను. చూడండి, అంటే దాంతో అప్పుడైతే మనకి వైర్ని తొక్కేటప్పుడు పుల్ల అయితే మరీ నలిగిపోకుండా ఉంటుంది. వీటన్నిటికీ 5 పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, నీట్గా అర్థమైంది. నెక్స్ట్ కాయిల్ నుంచి వచ్చే వైరు చూడండి, అది నెక్స్ట్ కాయిల్ నుంచి తీసుకునే నెక్స్ట్ 1 to 7 వస్తుంది కదా, అది చూడండి ఏ డైరెక్షన్లో ఉందో అది కాయిల్కి అవతల వైపు ఉంది. కనెక్షన్ వైర్ వచ్చి నా వైపు ఉంది. ఇది నీట్గా చూసుకొని అయితే పెట్టుకోవాలి, లేదంటే కనెక్షన్ మారే అవకాశం ఉంది. దీంట్లో కనెక్షన్ మారిందంటే చాలా కష్టం అయ్యిద్ది. మామూలుగా అయితే ఇదే సెట్లో మనం కనెక్షన్ వైర్ కానీ చూసుకుంటే ఏమన్నా మనం కానీ ఉల్టా పడిందంటే కాయిల్ అనేది తిరగదిప్పి అయితే తొక్కామంటే మనం టాప్ని బాటంకి టాప్కి కనెక్షన్ చేసుకున్నామంటే సరిపోయిద్ది. కానీ ఇక్కడ అలా చేసుకునేదానికి కుదరదు. అందుకని జాగ్రత్తగా చూసుకొని డైరెక్షన్ చూసుకొని తొక్కుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం వీటన్నిటిని కిందకి తొక్కోవాలి. వన్ టు 7 అయితే అయిపోయింది. ఇప్పుడు 1 to 9 వచ్చేటప్పటికి మనకైతే జాయింట్ అనేది అసలు ఎలా పడుతుందో ఇప్పుడైతే నీట్గా అర్థమైద్ది.
ఇప్పుడైతే 1 to 9 వస్తుంది కదా చూడండి. 1 to 9 ఫస్ట్ మనం ఎక్కించుకునే సైడ్ అయితే మామూలుగా దీని లూప్ అయితే 7 to 7 లూప్ అయితే ఉంది. 1 to 9 అవతల పక్క వచ్చేటప్పటికి దానికి దీనికి ఒక లూప్ అయితే కనిపిస్తుంది చూడండి. అదే జాయింట్ వైర్ అయితే అయిపోయింది లాస్ట్కి. అలాగే ప్రతి దానికైతే వస్తుంది. కానీ ప్రతిది టాపు బాటం కూడా వస్తుంది. బాటం వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ పక్క మిగిలి ఉంది కదా, రెండో కాయిల్లో చిన్న కాయిల్లో ఉంది కదా వైరు, బయటకి ఇచ్చింది కదా, ఆ వైర్కి నెక్స్ట్ మనం మూడో సెట్ తొక్కే వైర్కి బాటం అయితే కలుస్తుంది. ఈ కనెక్షన్లో మొత్తం ఈ టైప్ ఆఫ్ వైండింగ్లో మొత్తం 2 టాప్లు అయితే కలుస్తాయి, ఒక బాటం అయితే కలుస్తుంది చూడండి. దానికి అదైతే కనెక్ట్ అయిపోయింది. ఇంకా అక్కడికి ఈ రెండింటికి కనెక్షన్ అయిపోయినట్టే. నెక్స్ట్ మూడో సెట్కి వచ్చేటప్పటికి మీకు వెంటనే ఫస్ట్ కాయిల్లోనే మనకైతే జాయింట్ అనేది సరిపోతుంది చూడండి. ఈ వైండింగ్ ఇక్కడికి మనకు నీట్గా అర్థమైపోయిద్ది. ఫస్ట్ సెట్లో 2 చిన్న సెట్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు మూడో సెట్ చూడండి, ఫస్ట్లోనే జాయింట్ పడుతుంది. మూడో సెట్కి ఆ బాటం వైర్ ఉంది కదా, ఆ బాటం వైర్కి ఇప్పుడు ఫస్ట్ మనం తొక్కునే చిన్న కాయలకి రెండిటికైతే బాటం జాయింట్ అయితే అవ్వాలి చూడండి. మనం తీసుకునేటప్పుడే దానికి జాయింట్ అయితే ఉంది. ఇది అదే డైరెక్షన్లో వెళ్ళిందంటే కరెక్ట్ అని అర్థం. అది చూసుకుంటూ తొక్కోవాలి చూడండి. ఆ రెండిటికైతే జాయింట్ అయితే పడిపోయింది. ఇది మూడో కాయిల్ వైండింగు. మూడో కాయిల్కి జాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నాలుగో సెట్కి వచ్చేటప్పటికి బాటం కాకుండా టాపు జాయింట్ అయితే అయిపోయిద్ది. దీంతో ఒక సెట్ అయితే కంప్లీట్ అయ్యిద్ది. ఇక్కడ వరకు చూసుకున్నారంటే మీకు నీట్గా అర్థం అవుతూ వెళ్తుంది. అలాగే నెక్స్ట్ సెట్ పెద్ద సెట్ వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఈ 4 కంప్లీట్ చేసుకుంటే సరిపోదు. నెక్స్ట్ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియకపోతే చాలా కష్టం అవుద్ది చూడండి. వన్ టు 7 కూడా మనం అదే లూపు ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లోనే మనం ఎత్తుక్కుంటున్నాం చూడండి. ఈ పక్క ఫ్రీగానే వెళ్తుంది, ఆ పక్క ఫ్రీగానే వెళ్తుంది. అంటే మోటార్ మొత్తం మనకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెట్ కాయిల్లోనే వెళ్తున్నాయి కాబట్టి మనకైతే గట్టిగా తొక్కేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఈ సెట్ మొత్తం ఫ్రీగానే వెళ్ళిద్ది. నెక్స్ట్ 1 to 9 చూడండి. మనకైతే 1 to 9 క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి టాప్ వైర్ అయితే బయటకు వచ్చి ఉంటుంది. అది నెక్స్ట్ కాయిల్కి అయితే జాయింట్ అయ్యిద్ది. చూసారుగా 1 to 9 మనం తొక్కున్న తర్వాత మనకైతే బయటికి టాప్ వైరే బయటకు వచ్చింది. ఇది ఫస్ట్ కాయిల్ మనం తొక్కున్నలాగే ఇది కూడా బయటకు వచ్చింది చూడండి. ఫస్ట్ కాయిల్కి కూడా అదే బయటకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో 4వ సెట్ తొక్కునేటప్పుడు
టాప్ వైరు జాయింట్ అయితే అయిపోతాయి, కొలైడ్ అయిపోతాయి. బాటమ్ వైరు మనకు ఫస్ట్ కాయిల్లో ఎట్లా వచ్చిందో లాస్ట్ కాయిల్లో కూడా బాటమ్ వైర్ బయటకైతే వస్తుంది. అది సేమ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకక్కడ వైండింగ్ ఫస్ట్ సెట్ మొత్తం వైండింగ్ అయితే కంప్లీట్ అయ్యిద్ది. ఇప్పుడు చూడండి, మళ్ళీ బాటమ్ కాయిల్ నుంచి వస్తాము. బాటమ్ కాయిల్లో ఫస్ట్ కాయ ఎక్కించుకునేటప్పటికి మనకు అర్థమైపోద్ది రెండు ఒకే సైడ్. ఇప్పుడు 4వ సెట్లు అయితే చూడండి, దాంట్లో కూడా నేను అదే డైరెక్షన్లో కాయలు అయితే ఎక్కించుకుంటున్నాను. దీంతో పెద్ద సెట్ మొత్తం కంప్లీట్ అయ్యిద్ది. పక్కన 3వ సెట్లో చూడండి, టాప్ వైర్లో కనెక్షన్ వైర్ అయితే బయటకు వచ్చింది. ఆ టాపు ఇప్పుడు నేను తొక్కే దాంట్లో టాప్ వైరు ఆ రెండు కనెక్షన్ అయితే అయిపోతాయి. బాటమ్ కాయిల్లో ఫస్ట్ దాంట్లో బాటమ్ కాయిలు, లాస్ట్ దాంట్లో బాటమ్ కాయిలు అయితే మనకి కనెక్షన్ వైర్లుగా బయటకు వస్తాయి. ఈ సెట్ కూడా తొక్కేసుకున్నట్టయితే మొత్తం 12 కాయలు కంప్లీట్ అయితే అయిపోతాయి. దాంతో ఒక సెట్ మొత్తం కంప్లీట్ అయ్యిద్ది. ఇట్లాంటివి ఇంక 2 సెట్లు అయితే మనం మోటార్లోకి ఎక్కించాల్సి వస్తుంది. ఈ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే, మనం ఫస్ట్ కాయిల్లో ఫస్ట్ సెట్టు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో కనెక్షన్ కాడి నుంచి స్టార్ట్ చేసామో దానికి నెక్స్ట్ మామూలుగా మనం స్టెప్ కాయిల్ వైండింగ్ చేసేటప్పుడు ఒక స్టెప్ అయిపోయిన తర్వాత, ఒక కాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాయిల్ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడ కాయిల్ లేనట్టుగానే అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి కరెక్ట్గా అయితే 2 సెట్లు స్టార్టింగ్లోకి వస్తాయి. అది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాయిల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ అయితే మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు లాస్ట్ సెట్లో లాస్ట్ కాయ అయితే చూడండి 1 to 9. దీనికి లూపు నేను తీసుకునేటప్పుడు ఫస్ట్ లూప్ వచ్చేసి మనం తొక్కే కాయిల్లో నుంచి అయితే వస్తుంది. అవతల సైడ్ ఇంకో లూప్ వచ్చేసి మనం ఏదైతే ముందుగా కాయలు తొక్కున్న 3వ కాయిల్లో నుంచి 3వ సెట్లో నుంచి టాపు, లాస్ట్ సెట్లో నుంచి టాపు 2 కనెక్టింగ్ అయితే అవుతున్నాయి చూడండి. దీంతో ఫస్ట్ సెట్ మొత్తం వైండింగ్ అయితే కంప్లీట్ అయ్యిద్ది. ఈ విధంగా 2 కలుస్తాయి. ప్రతి దాంట్లో ఇంకా మనం 3 సెట్లు దొక్కాల్సి వస్తుంది. 3 సెట్లలో 2 టాపులు అయితే కలుస్తాయి, ఒక బాటం అయితే కలుస్తుంది. ఈ విధంగా వైండింగ్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. ఫస్ట్ సెట్ అయితే మొత్తం ఇక్కడికైతే మొత్తంగా కంప్లీట్ అయిపోయినట్టే. దీంట్లో కొద్దిగా మనం ఇబ్బంది పడే విషయం ఏంటంటే, ప్రతి సెట్కి ప్రతి కాయ ఎక్కించుకునేటప్పుడు మోటార్ని అయితే మనం దానికి కన్వీనియంట్గా, ఆ సెట్కి కన్వీనియంట్గా మనం తిప్పుకుంటూ ఉండాలి.
అదే సాదా కాయిల్ వైండింగ్లో అయినా మనం కొద్దిగా తిప్పుకుంటూ ఉంటాము. దీంట్లో అయితే కొద్దిగా ఎక్కువ సార్లు తిప్పాల్సి వస్తుంది. దానికి ఏదైనా స్టాండ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు రెండో సెట్టు కాయిల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అనేది మెయిన్. చూడండి, రెండో కాయిల్ సెట్టు స్టార్ట్ అయితే చేస్తాను. ఫస్ట్ సెట్టు మనం తొక్కుంది కనెక్షన్ దగ్గర ఉండేది బాటంలో ఉంది కదా రింగు, అక్కడి నుంచి తొక్కాము. ఇప్పుడు రెండో సెట్ వచ్చేసి ఫస్ట్ కాయిల్, మళ్ళీ ఈ కాయిల్ కూడా అదే డైరెక్షన్లో అయితే నేను తొక్కుతుంటాను. ఇది స్క్రూ డ్రైవర్ అయితే కాదు, నేను స్క్రూ డ్రైవరు ముందు ఉంటుంది కదా దాన్ని నాబ్ లాగా చేసేసి నేను లోపలికైతే, అది కూడా ఏంటంటే వైర్కి అయితే తగలకుండా ఓన్లీ పేపర్ మీద అయితేనే పెట్టి నేనైతే ప్రెస్ చేస్తున్నాను. దానికి ఎటువంటి నాబ్ ఒక్కటే ఉంటుంది, కనీసం స్టార్ కానీ మైనస్ స్పానర్ ఉండదు. చూడండి, ఇప్పుడైతే నేను రెండో సెట్లో ఫస్ట్ కాయిల్ అయితే ఎక్కించుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కించుకుంటున్నాను చూడండి, రెండో సెట్లో లాస్ట్ కాయిల్లో నుంచి ఎక్కించుకుంటున్నాం. ఇంకా బాగా చెప్పాలంటే మనం ఫస్ట్ సెట్ తొక్కున్నాం కదా, ఫస్ట్ సెట్టు కనెక్షన్ దగ్గర తొక్కున్నాం, కింద బాటంలో ఉంది కదా రింగు, అక్కడికి నుంచి దానికి ఎండ్ అయిపోయిన తర్వాత టాప్ కాయిల్ ఎండ్ అయిపోయింది, దాని తర్వాత నుంచి వచ్చే హోల్లో నేను ఫస్ట్ కాయిల్ అయితే ఎక్కించుకున్నాను. అలా ఎక్కించుకుంటేనే మనకి కనెక్షన్ అనేది మొత్తం సెట్ అయిపోయిద్ది. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కించుకున్నది కూడా చూడండి, మామూలుగా అయితే అది టాప్ పేపర్ పెడుతున్నాను. ఫస్ట్ టాప్ పేపర్ ఇక్కడే వస్తుంది. నేను ఎంత ఫ్రీగా పెట్టాను చూడండి. మామూలుగా ఈ పక్క వచ్చేటప్పటికి నేను ఎక్కించే దాంట్లో 1 to 5లో గాడి మొత్తం ఖాళీగా ఉంటుంది, అందుకని దాంట్లో వైర్ అనేది ఫ్రీగా ఎక్కిద్ది. ఈ పక్క కూడా మనం దాన్ని ఫ్రీగా ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం తొక్కే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. టైట్గా ఉండే గాళ్ళు మనం తొక్కాల్సిన అవసరాలు చాలా తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం మనం ఫ్రీగా ఉండే గాల్లోనే తొక్కాల్సి వస్తుంది, లాస్ట్ సెట్లోనే ఎక్కువ అయితే తొక్కాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ కాయిల్లో ఫస్ట్ సెట్టు. ఇక్కడ చూడండి, మనం ఆ పక్క అయితే 7 Nomex పేపర్ పెట్టుకున్నాము, నీట్గా తొక్కునేసాము. ఈ పక్క వచ్చేసి మళ్ళీ 5 పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టాప్ పేపరు ఈ కాయిల్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ కాయిల్ మనం ఎలా తొక్కున్నామో అలా తొక్కుంటూ సెకండ్ కాయిల్కి అయితే వచ్చేసాము. సెకండ్ కాయిల్ ఫస్ట్ కాయిల్ ఏ విధంగా అయితే మనం డైరెక్షన్స్ చూసుకుంటూ 1 to 5, 1 to 7, 1 to 9 తొక్కుంటూ వెళ్ళాము. ఇంకా ఫస్ట్ కాయిల్ లేనట్టే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో సెకండ్ కాయిల్ అలాగే తొక్కుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఫస్ట్ కాయిల్ మనం టైట్గా ఆడైనా సరే మనం అక్కడ టాప్కి ఫ్రీగా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనం తొక్కాల్సిన అవసరం ఉండదు. ఈ పక్క ఎలాగో గాడి ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ వైర్ అంతా ఫ్రీగా అలాగే పెట్టేయచ్చు. దీంట్లో ఇది మనం తొక్కేది చాలా తక్కువ ఉంటుంది. రెండో సెట్ మొత్తం కూడా మనం తొక్కేది తక్కువ ఉంటుంది. మూడో సెట్లో మనం తొక్కాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే 12 హోల్స్ దగ్గరే తొక్కాల్సి వస్తుంది. తర్వాత మా కొర అంతా మామూలుగానే పెట్టాల్సి వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడైతే నేను జాయింట్ అయితే పడింది. ఈ జాయింట్ కూడా వైర్లో వచ్చిన జాయింట్ వల్ల పడింది, మామూలుగా అయితే కనెక్షన్ జాయింట్ అయితే కాదు. ఇప్పుడు నేను తీసుకునే స్క్రూ డ్రైవర్ కూడా దానికి ఎటువంటి నాబ్ ఉండదు, నీట్గా గుండ్రంగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు, స్మూత్గా ఉంటుంది. దాన్ని కూడా నేను పేపర్ మీద పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుంటాను, ఎందుకంటే పైకాయలు ఎక్కాలి కాబట్టి. పైకాయలు నీట్గా అయితే వెళ్ళిపోయిద్ది. ఇక్కడ చూడండి,
ఇంకా ఆ పక్క నేను 1 to 5 ఫస్ట్ సెట్లో తొక్కిన 3 హోల్స్ ఈ సెట్ తోటి క్లోజ్ అయిపోతాయి. అలాగే ఈ సెట్ మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి మనకెక్కడ ఏ గాడైతే ఖాళీగా ఉండదో అన్ని గాడులు అయితే ఫిల్ అయిపోతాయి. ఆ ఫిల్ అయిపోయిన గాడుల్లో మనం లాస్ట్ సెట్, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్ ఎక్కడ తొక్కామో థర్డ్ సెట్ దాని అవతల క్లోజ్ అయిన తర్వాత నుంచే తొక్కుంటూ రావాల్సి వస్తుంది. ఇదైతే ఈ కాయిల్లో లాస్ట్ సెట్. దీంతో అయితే రెండో కాయిల్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ మనము రెండో సెట్లో రెండో చిన్న కాయల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ బాటం కాయలే తీసుకొని స్టార్ట్ అయితే చేస్తాము. బాటం కాయ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైతే 1 to 5, 1 to 9 లాస్ట్కి వచ్చేటప్పటికి రెండో సెట్లో టాప్ కాయల్లో ఫస్ట్ సెట్లో టాప్ కాయలు ఎక్కడికైతే వచ్చిందో దాని వడతల వరకు క్లోజ్ అవ్వాలి. ఈ రెండో సెట్లో సెంటర్లో ఉన్నాయి కదా ఆ మూడు హోల్స్, మూడో సెట్లో పైన ఉన్నాయి కదా నేను అది పంపిస్తున్నాను కదా దాంట్లోకి అయితే ఈ రెండో సెట్లో రెండో కాయలు అయితే వెళ్తాయి. ఈ విధంగా వైండింగ్ కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ మూడో సెట్లోకి వచ్చేటప్పటికే మనం తొక్కాల్సి వస్తుంది. ఈ విధంగా వైండింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనం కూడా కంపెనీ వైండింగ్ ఎలా చేస్తారో మనం కూడా అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడ జాయింట్ లేకుండా చేసుకోవచ్చు. లాస్ట్లో కనెక్షన్ వైర్లు మట్టికే 6 వైర్లు మట్టికే బయటకు వస్తాయి.